అందరికీ హాయ్ అండి. ఈ వీడియోలో మనకి ఒంగోలు దగ్గర ఒక కస్టమరు బటర్ఫ్లై మిషన్ తీసుకోవడం జరిగింది. ఆ బటర్ఫ్లై మిషన్ మన దగ్గర ఇది చూస్తున్నారు కదండి, ఇదే బటర్ఫ్లై మిషన్ అనేది. ఈ మిషన్ తీసుకోవడం జరిగింది. ఆ కస్టమర్కి మనం ఈ వీడియోలో డెమో గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ అది కూడా అంత లెంత్ కూడా మీకోసమే నేను అప్లోడ్ చేయడం కూడా జరుగుతుందండి. ఎందుకంటే మన త్రిబుల్-ఆర్లో మిషన్ తీసుకున్న కస్టమర్స్ చాలా మంది అడుగుతున్నారు, సార్ మేము మిషన్ అయితే తీసుకుంటాము, మాకు డెమో ఎలా చెప్తారు, మాకు అర్థమయ్యేలా చెప్తారా లేదా, మాకు అర్థం కాకపోతే ఎలాగా అని చాలా మంది క్వశ్చన్స్, డౌట్స్ అయితే రైట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి అర్థం అవడానికి అసలు మన టెక్నీషియన్స్ మన దగ్గర మిషన్ తీసుకున్న వాళ్ళకి డెమో ఏ విధంగా చెప్తారు, ఎలా చెప్తారు, నేను చెప్పడం కాదు కానీ ఒకసారి మీరే చూస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. కొంచెం లెంతీగా ఉంటుంది, కొంచెం ఎక్స్ప్లెయిన్ గా డీప్, కొంచెం పాయింట్ టు పాయింట్ ప్రతిదీ కూడా కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఒకసారి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. తర్వాత లాస్ట్ లో ఒకసారి రిమైనింగ్ విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేద్దామండి. థ్యాంక్ యూ అన్న. మనం మెయిన్ గా ఈ మిషన్ తీసుకుంది మనం ఎంబ్రాయిడరీ వర్క్ చేయడానికి. అవును కదా. ఎంబ్రాయిడరీ వర్క్ చేయాలంటే మనకి దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే ఫస్ట్ థ్రెడ్స్ కావాలి కదా, ప్లస్ డిజైన్ కావాలి. మెయిన్ కావాల్సిన ఈ రెండు, డిజైన్, థ్రెడ్స్, ఈ రెండు మెయిన్ కావాలి. తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్ మనం థ్రెడ్స్ అనేవి ఎలా లోడ్ చేసుకోవాలో నేర్చుకుందాం. మనం అక్కడ నుంచి థ్రెడ్స్ ఎలా లోడ్ చేయాలి ఫస్ట్ నేర్చుకున్నాము. తర్వాత డిజైన్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు డిజైన్ ఎక్కడ నుంచి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా పెట్టాలి, ఏ థ్రెడ్స్, ఏ కలర్స్ ఎలా దానికి మన మిషన్ కి ఇవ్వాలి, ఏ డిజైన్ కి ఏ పార్ట్ లో ఏ కలర్ ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఫ్రేమ్ ని ఎలా చెక్ చేసుకోవాలి, మనకి డిజైన్ ఆ ఫ్రేమ్ లో ఆ కార్నర్ లో కావాలా, ఈ కార్నర్ లో కావాలా, సెంటర్ లో కావాలా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం దారాలు ఎట్లా లోడ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఓకేనా అన్న, మీకు ఏమైనా డౌట్లు వస్తే నన్ను అడగండి. ఓకే, మధ్యలో వచ్చి అడగండి, నో ప్రాబ్లం. అని ఇది యాక్చువల్ గా మన మిషన్ 12 నీడిల్స్ ఉంటాయి. 12 నీడిల్స్ అంటే 12 నీడిల్స్ ఉంటాయి. అంటే 12 నీడిల్స్ అంటే మనం 12 దారాలు ఒకేసారి లోడ్ చేసుకోవచ్చు. ఒకేసారి 12 దారాలు కలర్స్ ఒక డిజైన్ లో మనం రన్ చేసుకోవచ్చు. అది 12 నీడిల్స్ అంటే. ఇక్కడ ఏంటంటే మనకి 12 నీడిల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 12 కలర్స్ థ్రెడ్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ సపోర్ట్స్ ఉంటాయి అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఓకే, అవి 12 ఉంటాయి. ఇక్కడ కూడా 12 ఉంటాయి అడ్జస్ట్మెంట్స్, టెన్షన్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ 12 ఉంటాయి. ఇక్కడ కూడా మనకి 12 ఉంటాయి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఓకేనా. ఇవి 12 ఉంటాయి, ఇవి 12 ఉంటాయి. ఓకే, బాబిన్స్ ఇవి 12 ఉంటాయి. ఓకే, 12 నీడిల్స్ కాబట్టి ప్రతి నీడిల్ కి కావాల్సిన ప్రతిదీ కూడా మనకి అన్ని 12 ఉంటాయి అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక థ్రెడ్ అనేది ఎలా లోడ్ చేసుకోవాలి అంటే మీకు చూపిస్తాను. ఇంకొకటి మీరు చేయండి. ఓకే, అది అర్థం కాకపోతే రెండోది కూడా నేను ఎక్కిస్తాను, మూడోదాన్ని మీరు చేయండి, మీకు అర్థమైపోయింది. ఓకేనా. ఇది ఆల్రెడీ ఒకటో ఎక్కించింది, అటు వెళ్ళింది, దాంతో ట్రై చేద్దాం. ఓకే, దాంతో చూపిస్తాను. ఓకే, అది ఒకటి నేర్చుకుంటే ఒకటి రెండు చూస్తే మీకు ఇంకా అర్థమైపోయింది. ఓకే, మళ్ళీ దానికోసం ఎక్కించింది అంతే, ఇది ఎందుకు, అంతే కదా. ఇక మనకి ఇక్కడ నంబర్స్ కూడా ఉంటాయి అన్న, 12కి 12 నంబర్స్ ఉంటాయి. ఓకే, అంటే మనం ఇలా గుర్తుపెట్టుకోవాల్సిందేనా? అటు నుంచి వస్తాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఓకేనా. ఓకే, ఇప్పుడు 12 ఇక్కడ పెట్టాను నేను. ఇక్కడ వరకు అర్థమైంది కదన్నా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ స్ప్రింగ్ ఉంది చూసారా, ఈ స్ప్రింగ్ లో వేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇందులో నుంచి బయటికి రావాలి. స్ప్రింగ్ లో వేసి మళ్ళీ అందులో నుంచి బయటికి రావాలి. చెప్తానా అండి. ఇది ఇప్పుడు చూడండి ఎట్లా వస్తుంది అంటే పైకి కింద. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇటు పక్క నుంచి స్ప్రింగ్ లోకి వచ్చి స్ప్రింగ్ నుంచి మళ్ళీ బయటకు వచ్చింది. నెక్స్ట్ మనం ఇక్కడ వేసుకోవాలి దీన్ని. నెక్స్ట్ మనం ఇక్కడ పై దీంట్లో. ఓకేనా. ఓకే, దీంట్లో వేసుకోవాలి. ఇందులోకి లోడ్ చేసుకున్నాక
నెక్స్ట్ మనం ఇక్కడికి వేసుకోవాలి మళ్ళీ దీంట్లోకి, ఇందులో లోడ్ చేసుకోవాలి. ఓకేనా? ఆ హోల్ నుంచి మళ్ళీ బయటికి రావాలి. అంటే లూజ్ చేసుకోవాలి మనం. టైట్గా ఉంటే లూజ్ చేసుకోవాలి, లూజ్గా ఉంటే టైట్ చేసుకోవాలి. ఓకే, అది అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఈ నీడ్స్ ఉంది కదా ఇందులో వేసుకోవాలి మళ్ళీ. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇంకా ఇలా నీటిలోకి ఎక్కించుకోవడం. నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఎక్కిస్తాం కదా, దీన్ని ఎక్కించి అటు బయటికి లాక్కకూడదు. దీంట్లో ఇది హోల్ ఉంది కదా, దీనికి దీని కింద నుంచి బయటికి రావాలి. ఓకేనా? ఓకే, అర్థమైంది కన్నా? అర్థమైంది. నీటిలోకి ఎక్కించిన తర్వాత దాన్ని బయటకు లాగేయకూడదు, దీంట్లో నుంచి కూడా రావాలి, హోల్ నుంచి రావాలి. అది ఓకే. ఇంకా ఇలా దారాన్ని అక్కడ నుంచి ఇక్కడ దాకా లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఒకసారి లోడ్ చేసుకుంటాం, తర్వాత మార్చాల్సి అనుకున్నప్పుడు చెప్పాను కదా అక్కడ కట్ చేసుకుంటాము. ఏ కలర్ కాదు ఆ కలర్ ముడేసుకొని లాక్కున్నాం అనుకో, అక్కడ నుంచి ఇక్కడికి మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకొకటి చైనా చేస్తావా? ఎక్కిస్తావా? ఒకటి నుంచి నింగి నేల నీల నాల కలిసాయే, ఏకాంతం తప్ప నీతో నాతో ఏది తోడు రాలా, ఏంటి వేళ ఇది మాయే, పైకొచ్చి పెదవంచుల్లో మోగించిందే పీపీ సన్నాయి. అమ్మాయి అమ్మాయి ఈ హాయి ఇట్లా 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 వస్తుంది. రైట్, ఇప్పుడు లాగేసాను. స్లోగా లాగి నువ్వు అన్నప్పుడు చూడు ఎట్లా ఉండాలంటే టైట్ గా ఉండకూడదు, లూజ్ గా ఉండకూడదు. ఇప్పుడు నువ్వు లాగుతూ ఉండి చెప్తా, లాగుతూ ఉండు, అట్లా లాగుతూ ఉండు. టైట్ అవుతుందో టైట్ గా ఉంది, అది టైట్ అవుతుందో చెప్పు. టైట్ అయింది, ఇంక లాగుతూ ఉండు మెల్లిగా. టైట్ అయిపోయింది కదా, అట్లా ఉండకూడదు. అట్లా ఉంటే ఏమైందంటే ఉన్నప్పుడు దారం తెగిపోతా ఉంటది. అవును, దారం తెగిపోతా ఉంటే మనకి ఎక్కువసేపు పని చేయబుద్ది కాదు. అది చూసుకొని టైట్ గా ఉందో లూజ్ గా ఉందో చూసుకోవాలి. ఫస్ట్ మనం టైట్ గా ఉందనుకోండి లూజ్ చేసుకోవాలి. ఇన్ కేసు ఇంకొకటి అన్న నువ్వు లాగుతావు అని చెప్తా, ఇంకా లాగు లూజ్ ఉంది. ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఫ్రీ అయిపోతే ఏమైందంటే డిజైన్ లూజ్ గా వస్తుంది, కుట్ లూజ్ వస్తుంది. కుట్ లూజ్ వస్తే మొత్తం గజిబిజిగా అంత బాగోదు, ఫినిషింగ్ బాగోదు. అది కూడా చూసుకోవాలి. టైట్ గా ఉంటే దిగిపోయింది, లూజ్ గా ఉంటే డిజైన్ కుట్ వస్తుంది, డిజైన్ ఫినిషింగ్ నీట్ గా రాదు. ఇది కూడా చూసుకోవాలి. థ్రెడ్ అనేది టైట్ గా ఉండకూడదు, లూజ్ గా ఉండకూడదు. లాగు చెప్తా, నువ్వు చెప్పు. మీడియం గా ఉండాలి, టైట్ గా ఉన్నట్టు ఉండకూడదు, లూజ్ గా ఉన్నట్టు ఉండకూడదు. అది చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇది మెయిన్ పాయింట్. నీకు డిజైన్ ఫినిషింగ్ నీట్ గా రావాలంటే మెయిన్ ఇది చూసుకోవాలి. టైట్ గా ఉండకూడదు, మీడియం అట్లా మెయిన్ ఇక్కడే ఉంటది అంతా. మీకు డిజైన్ నీట్ గా వస్తుందా రాదనేది ఇక్కడే ఉంటుంది. చాలా మందికి ఈ విషయం తెలియక ప్రతిసారి దారం దిగిపోతుంటే ఇప్పుడు ఎలా చేసిన ఏదో ప్రాబ్లం అనుకుంటారు, డిజైన్ ఫినిషింగ్ సరి రాకపోతే మిషన్ ప్రాబ్లం అనుకుంటారు. అసలు మనం చేసిన అంటే ఫస్ట్ దీనికి ఎలా కావాలో అలా మనం ఫస్ట్ నేర్చుకోవాలి, అప్పుడే మాత్రమే మనం డిజైన్ చేయగలుగుతాం. అది చేయకుండా మిషన్ బాగాలేదు, మిషన్ మంచి కదా అని చెప్తా ఉంటారు. అన్న ఇప్పుడు మనం థ్రెడ్స్ ఎలా లోడ్ చేసుకోవాలో మనం నేర్చుకున్నాం. నేను చూపించాను, మీరు చేశారు, మీకు అర్థమైంది. అక్కడ నుంచి థ్రెడ్స్ మనం ఇక్కడికి నీళ్ళ వరకు ఎలా నేర్చుకోవాలో చూసాము. సో మాక్సిమం ఒక 30%, 40% మెయిన్ ఇదే.
మనం థ్రెడ్స్ లోడ్ చేసుకోవడమే మనం ఫస్ట్ నేర్చుకోవాలి. రిమైనింగ్ దీని ఆపరేటింగ్ ఏంటి మీకు చెప్తాను, ఈజీగా మీకు అర్థమైపోయింది. సో 70%, ఒక 30-40% పని అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే థ్రెడ్స్ ఎక్కించుకున్నాము. థ్రెడ్స్ ఎక్కించుకున్నంత మాత్రాన మనకి మిషన్ వచ్చేసినట్టు కాదు, అంతే కదా. సో మనం డిజైన్ వేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వస్తారు, ఒక డిజైన్ తీసుకొస్తారు, ఆ డిజైన్ చక్కగా మనం అందంగా చక్కగా ప్రజెంట్ చేయాలి, అది నేర్చుకోవాలి. అది ఎలా అంటే ఇప్పుడు ఇది మీకు కనిపిస్తుంది కదా, దీంట్లో మీకు ఏమన్నా దీని ఆపరేటింగ్ కానీ ఆ లోగోస్ కానీ సింబల్స్ కానీ మీకు అర్థమవుతున్నాయా? స్టార్టింగ్ పాయింట్ మీకు చూడండి, మీకు అందులో ఏమన్నా కొంచెం ఇది సెంటర్ స్టార్టింగ్ అని అర్థమవుతుంది అంతే. అదొకటి ఈ నీడిల్స్ లాగా మనకు తెలుస్తుంది. ఓకే, ఏంటంటే స్పీడ్, ఇది సెర్చ్ అని, ఓకే ఇది స్పీడ్, ఓకే రైట్, ఇది స్పీడ్ అని, ఇది స్పీడ్ కంట్రోల్ అని, అంటే తగ్గించుకోవడం అని. ఇదేమో మిషన్ ఫ్రేమ్ అటు ఇటు జరుపుకోవడం. మీకు అదైతే అర్థమవుతుంది కదా. ఓకే, మీకు 4 స్టెప్స్ ఉంటాయి, 1 2 3 4. ఓకే, మెయిన్ మనకు కావాల్సింది ఆ 1 2 3 4 మనం ఫస్ట్ టైం నేర్చుకోవాలి. మాక్సిమం ఆ 4 ఆప్షన్స్ మనకు అర్థమైతే 90% మనకు మిషన్ ఆపరేటింగ్ వచ్చేసినట్టే. ఓకేనా. ఫస్ట్ మనకి మెయిన్ డిజైన్ అనేది ఫస్ట్ మనకి డిజైన్ మనం దీని మీద రన్ చేయాలి కదా. డిజైన్ మనం రన్ చేస్తేనే మనకి దీని గురించి మనం పూర్తిగా తెలుస్తుంది. సో మనం దీని మీద డిజైన్ రన్ చేయాలంటే మనకి డిజైన్ కావాలి, అంతే కదా. సో ఆ డిజైన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మనం పెన్ డ్రైవ్ బయట నుంచి మనం ఇవ్వాలి. సో బయట నుంచి ఎలా ఇస్తామంటే పెన్ డ్రైవ్ ద్వారా ఇస్తాం మనం. ఓకేనా. మెయిన్ ఫస్ట్ బాబిన్ లేదన్న కింద 4 ఫస్ట్ మనం ఆపరేటింగ్ నేర్చుకున్నాము. ఆపరేటింగ్ నేర్చుకున్న తర్వాత రన్ చేద్దాము. రన్ చేసేటప్పుడు ఆ బాబిన్ అనేది పెడదాం. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనకి దీనికి డిజైన్ మనం ఇస్తేనే దీనికి రన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం డిజైన్ ఇద్దాము. డిజైన్ ఎక్కడి నుంచి ఇవ్వాలంటే ఆటోమేటిక్ గా దీని లోపల డిజైన్ ఉండదు. సో దీనికి మనం బయట నుంచి డిజైన్ ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలంటే త్రూ పెన్ డ్రైవ్ ద్వారా ఇవ్వాలి. సో దీనిలో డిజైన్స్ మన కంపెనీలు కొన్ని ఇస్తారు, అవి వాడుకోవచ్చు, లేదంటే బయట మీరు తీసుకోవచ్చు. అంటే ఎట్లయినా సరే దీంట్లో అయితే డిజైన్స్ ఉండాలి. దీని నుంచి మనం దీనికి ఇచ్చుకుంటాం అనమాట. ఇవి మనకి పెన్ డ్రైవ్ పెట్టే సాకెట్స్ 2 పెట్టుకోవచ్చు, పోర్ట్లు అనమాట. ఇవి ఒకేసారి 2 పెట్టుకోవచ్చు. ఓకేనా. సో మనం ఇందులో పెన్ డ్రైవ్ అయితే పెట్టేసాము. ఓకే, ఇది ఇందులో నుంచి మనం పెన్ డ్రైవ్ లో ఉంది డిజైన్, మన మిషన్ దగ్గర లేదు. ఓకే, అంటే ఫుడ్ ప్లేట్ లో ఉంది, మన దగ్గర తినలా. అది ఎలా అంటే ఒకటి ఆప్షన్ లోకి రావాలి. ఒకటి ఆప్షన్ లోకి వస్తే ఒకటి ఆప్షన్స్ లో ఏముంటాయంటే పెన్ డ్రైవ్ కనపడుతుంది మనకి. ఫస్ట్ ఒకటి ఆప్షన్ ఏముంటాయంటే ఫస్ట్ ఆప్షన్ లో బయట నుంచి ఎక్స్టర్నల్ గా డిజైన్స్ అన్నిటినీ కూడా మనకి మిషన్ లోకి ఇచ్చే ఆప్షన్స్ ఉంటాయి. అది పెన్ డ్రైవ్ ద్వారా కావచ్చు. దీని ఇంటర్నల్ గా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇంటర్నల్ గా దీని నుంచే మనం దీంట్లోకి తీసుకోవచ్చు. ఓకేనా. అది ఆప్షన్ కావచ్చు. ఆన్లైన్ లో ఉంటది, ఆన్లైన్ నుంచి కూడా తీసుకోవచ్చు, ఆ ఆప్షన్ కావచ్చు. ఓకేనా. ఇది ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎక్స్టర్నల్ గా బయట నుంచి డిజైన్స్ అనేది మనం మిషన్ కి ఇచ్చుకున్న ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెన్ డ్రైవ్ ద్వారా చెప్పా. ఓకేనా. ఇది పెన్ డ్రైవ్ ఆప్షన్. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఇందులో ఉన్న డిజైన్స్, సో ఆల్రెడీ మనం ఇందులోకి వచ్చేసింది, ఇది సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో ఏమేమి డిజైన్స్ ఉన్నాయో మనకి డిస్ప్లే మీద కనిపిస్తాయి. ఓకేనా. ఇప్పుడు ఇది ఉంది, ఇందులో ఈ డిజైన్స్ ఉంటాయి. ఇది పెన్ డ్రైవ్ లో మాత్రమే ఉన్న డిజైన్స్ చూపిస్తుంది, మనకి ఇంకా మిషన్ లోకి రాలే. మిషన్ లోకి రావాలంటే మనం మిషన్ లోకి కాపీ చేసుకోవాలి. ఓకేనా. అంటే సిస్టమ్ లో పెన్ డ్రైవ్ పెట్టి పెన్ డ్రైవ్ ఎలా ఓపెన్ చేస్తాము ఆ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ డ్రైవ్ ఫోల్డర్ ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరన్నా హరీష్ అనే దీనికి నేమ్ ఉంది, సిస్టమ్ లో పెట్టారు. అందులోకి వెళ్ళి హరీష్ అనే దాన్ని ఓపెన్ చేస్తారు. అప్పుడు మీ సిస్టమ్ లో ఉన్నాయా పెన్ డ్రైవ్ లో ఉన్నాయా? పెన్ డ్రైవ్ లో. ఇది కూడా అంతే. ఇప్పుడు మనం పెన్ డ్రైవ్ లోకి వచ్చాం కాబట్టి పెన్ డ్రైవ్ లో ఉన్నవి మనకు చూపిస్తుంది. మనం మన సిస్టమ్ లో కావాలంటే పెన్ డ్రైవ్ లో ఎలా అయితే కాపీ చేసుకుంటామో దీంట్లో కూడా అలాగే పెన్ డ్రైవ్ నుంచి దీంట్లో కాపీ చేసుకుంటాం. అంటే అది ఇంటర్నల్ స్టోరేజ్ తక్కువ ఉంటది కదా. తక్కువ ఉంటది కాబట్టి మనకి ఏది కావాలో అదే ఉంచుకొని రిమైనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నాకు అర్థం డౌట్, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 డిజైన్లు పట్టే స్పేస్ ఉంది. 100 డిజైన్లు పట్టినాయి, తర్వాత వేరే డిజైన్ ఎక్కించుకోవాలి. అప్పుడు ఏంటంటే అందులో ఉన్నాయి ఫస్ట్ ఉన్నవి ఒక 2 3 తీసేసుకొని ఇప్పుడు 101 డిజైన్ మనం ఇందులో కాపీ చేసుకోవచ్చు. మీకు అర్థమైందా? అర్థం మీ డౌట్? నేను అది కాదండి, అంటే పెన్ డ్రైవ్ మనం ఉన్నాయి డైరెక్ట్ గా వేయలేమో కాపీ చేయకుండా సిస్టమ్ లో? లేదు, పెన్ డ్రైవ్ నుంచి డైరెక్ట్ గా యాక్సెస్ చేయదు, దీంట్లోకి వేసుకోవాల్సిందే. ఓకే, ఏదైనా దాంట్లోకి వేసుకోవాలి, సిస్టమ్ లోకి వేస్తేనే యాక్సెస్ చేస్తుంది. అవును, లేదా జస్ట్ పెన్ డ్రైవ్ ఏంటంటే మనం జస్ట్ చూసుకోవడానికి అంతే, డైరెక్ట్ గా పెన్ డ్రైవ్ నుంచి తీసుకోలేదు. ఓకేనా. పెన్ డ్రైవ్ నుంచి మనం దీంట్లో కాపీ చేసుకుంటేనే దాంట్లో ఉంటది. అదేలేండి. ఎందుకు దాంట్లోనే ఉండాలంటే యాక్చువల్లీ దానికి ఒక ఫార్మాట్ ఉంటది.
ఆ ఫార్మేట్ మనకి ఇందులో ఉన్నప్పుడే చక్కగా అది ఫార్మేట్ ప్రకారం రన్ చేయగలుగుతుంది. అదేలేండి. ఓకేనా, జస్ట్ మనం బయట ఎక్స్టర్నల్ గా ఉన్నంత సేపు జస్ట్ చూసుకోవడం వరకే, వ్యూ ఆప్షన్ ఉంటది. అదేలేండి. ఓకేనా, ఇందులోకి వస్తేనే మనకి రన్ అవుతుంది. అవును. ఓకేనా, ముఖ్యమైన డౌట్లు ఉన్నాయా? ఇంకేం మధ్య డౌట్లు వేస్తే అడగండి. ఫస్ట్ మటుకు అర్థం. ఫస్ట్ అయితే మనం డిజైన్స్ అయితే ఇందులో చూసుకున్నాము. ఇది బ్యాక్ వచ్చి ఇది ఒక ఆప్షన్ అంటే సోర్స్, మీకు అర్థం కదా, డిజైన్స్ తీసుకునే సోర్స్ త్రూ పెన్ డ్రైవ్. ఓకే, ఇంటర్నల్ గా ఎలా తీసుకోవచ్చు, దీని ద్వారా దీంట్లో నుంచి ఎలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు మర్చిపోయాను, హరీష్. ఇప్పుడు హరీష్ అని అన్న వచ్చాడు, నాకు హరీష్ అనే పేరుతో నాకు పాకెట్ మీద లోగో కావాలని అడిగాను అనుకోండి, ఇది సిస్టమ్ అన్నమాట. ఇది సిస్టమ్ ఆప్షన్, ఇది ఓకే, ఇన్బిల్ట్ ఆప్షన్ ఇది. ఇప్పుడు ఏబిసి లెటర్స్ అనే కదా, ఈ లెటర్స్ ని సెలెక్ట్ చేసుకుంటాము. ఈ లెటర్స్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ లెటర్స్ టైప్ చేసుకుంటాము. ఓకేనా, హరీష్. ఇది ఇందులో చూడండి ఫోన్ స్టైల్స్ ఇవి. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకొని హరీష్, HARISH. ఓకే, ఇది ఇంటర్నల్ గా మనం ఇచ్చుకుంటున్నాం దీనికి సోర్స్. ఓకే, ఓకేనా, ఇన్బిల్ట్ ఆప్షన్. ఏది లెటర్స్ వరకే. లెటర్స్ లో ఫాంట్ స్టైల్స్ వేరే ఉంటాయి, దాని యొక్క డిజైనింగ్ వేరే ఉంటుంది. ఫాంట్ స్టైల్స్, ఫాంట్ కలర్స్ అవి మనం ఇచ్చుకుంటాం. అది ఇంటర్నల్ గా ఆప్షన్. ఓకేనా, 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇంటర్నల్. ఒకటి ఎక్స్టర్నల్ గా పెన్ డ్రైవ్ నుంచి డిజైన్ తీసుకోవచ్చు, త్రూ ఇంటర్నల్ గా లెటర్స్ కావాలన్నా సరే మనం తీసుకొని ఇందులో నుంచి తీసుకోవచ్చు. అది ఒక ఆప్షన్ అన్నమాట. HARISH, హరీష్ అని పేరు ఉంది. ఈ పేరుని మనం ఇలా రాయాలి, వెర్టికల్ గా రాయాలి. ఓకేనా, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రేమ్ తిప్పుకోలేము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డిజైన్ ఉంది, ఇట్లా ఒక డిజైన్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, వాళ్ళకి మనం దీన్నే ఇట్లా వేయాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఎట్లా వేసి మీరు తిప్పి కుట్టించుకోండి అని చెప్పడం, ఎందుకంటే క్లాస్ సరిపోదు. అప్పుడు మనం డిజైన్ మార్చుకోవాలి అసలు యాంగిల్. అది ఎక్కడ మార్చుకోవాలంటే ఇప్పుడు డైరెక్షన్ చూస్తారా, ఈ డైరెక్షన్ లో ఈ ఆప్షన్ లో మనం మార్చుకోవచ్చు. ఓకేనా, మీకు డిజైన్ సెలెక్ట్ చేస్తాను. ఇది ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మారింది కదా. ఓకే, ఎలా కావాలంటే అలా మార్చుకోవాలి. ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్ మార్చుకోవాలి. డైరెక్షన్ మార్చుకోవాలి అని అన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాము. తలకి ముందుగా చేయాలంటే నెక్స్ట్ ఇంకోసారి చేస్తాం, నెక్స్ట్ ఇంకోసారి. అంటే మనకి డైరెక్షన్ ఎలా కావాలంటే అలా, అంటే 90 degrees టర్న్ అవుతుంది, అంటే రొటేట్ అవుతుంది, ఎటు కావాలంటే టర్న్ అవుతుంది. మీకు పర్టికులర్ గా ఇన్ని డిగ్రీసే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 40 degrees కావాలి, 50 degrees కావాలి, 60 degrees కావాలనుకున్నప్పుడు ఇక్కడ యాంగిల్ చూసారా, ఈ యాంగిల్ మనం ఇచ్చుకొచ్చేంత యాంగిల్ కావాలి. 60 degrees కావాలనుకోండి, 60 degrees. ఓకేనా, 30 degrees నుండి మనం టర్న్ అవ్వాలనుకోండి, 30 degrees. ఓకే, ఓకేనా, అది అర్థం కదా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ స్కేల్ XY. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ తర్వాత చెప్తా దాని టైం వచ్చినప్పుడు. ఓకేనా, నెక్స్ట్ ఇది జనరల్. ఓకేనా, అది అంతే ఉంటది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ రిపీట్ టైమింగ్స్ అనేది చూసారా, ఈ రిపీట్ టైమింగ్స్ అనేది కూడా మీకు టైం వచ్చినప్పుడు చెప్తా, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం సెకండ్ ఆప్షన్ ఏం నేర్చుకున్నాం అంటే డైరెక్షన్ మార్చుకోవచ్చు, ప్లస్ ఎంత యాంగిల్ మార్చుకోవచ్చు అనేది ఇందులో చూసుకుంటాం. ఓకేనా, చేసుకుంటాం అది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్. ఈ థర్డ్ ఆప్షన్ లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజైన్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ అనే పేరే ఉంది, HARISH. ఇప్పుడు ఆయన వచ్చి నాకు ఇది రెడ్ కలర్ కావాలి, ఇది వైట్ కలర్ కావాలి, ఇది ఎల్లో కలర్ కావాలి, ఇది గ్రీన్ కలర్ కావాలి, ఇది ఇంకోటి చెప్తారు కలర్స్. ఆ కలర్స్ మనం ఇచ్చుకునేది ఈ ఆప్షన్ 3 లో ఉంటది. ఆప్షన్ 3 లో కలర్స్. ఓకేనా, కలర్స్ ఉంటది. కలర్స్ అని ఆప్షన్ 3. ఓకే మేడం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజైన్ ఉంది, ఇక్కడ ఫ్లవర్ ఉంటది, 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 ఇక్కడ ఇట్లా లైన్స్ ఉంటాయి. ఓకేనా, ఈ లైన్స్ శారీలో గ్రీన్ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది. దీని కాంబినేషన్ మనం డిజైన్ సెలెక్ట్ చేయాలి. అప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కి రెడ్ కలర్ ఇస్తాము, ఇందులో ఒక ఫ్లవర్ కి గ్రీన్ ఇస్తాము, ఇంకో ఫ్లవర్ రెడ్ ఇస్తాము, గ్రీన్ రెడ్, గ్రీన్ రెడ్, గ్రీన్ రెడ్, అట్లా కాంబినేషన్. అట్లా నంబర్ ఆఫ్ కలర్స్ ఇచ్చుకునేది ఈ ఆప్షన్ 3 లో ఉంటది. ఏఎన్ కలర్స్ అంటే బేస్డ్ అపాన్ శారీ, లేకపోతే బేస్డ్ అపాన్ కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్. ఓకేనా, వాళ్ళకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ చేస్తాము. ఆ కలర్స్ ఎలా ఇచ్చుకోవాలనేది ఇందులో ఉంటది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ 4. ఆప్షన్ 4 లో ఏముంటదంటే ఓకే, మనం డిజైన్ తీసుకున్నాము, డిజైన్ ఏ యాంగిల్ లో కావాలో పెట్టుకున్నాము, ఆ డిజైన్ కి ఏ కలర్స్ కావాలో పెట్టుకున్నాము. ఓకేనా, ఆమె వచ్చి నాకు ఇగోండి ఈ కార్నర్ లో కావాలని డిజైన్ అంటారు. ఓకేనా, అంటే ఎవరికైనా సెంటర్ అయ్యారా డిజైన్ అనేది
సెంటర్ ఉంటది చెప్తా. నెక్స్ట్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇటు చివరి కావాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ ఇదిగో ఇక్కడ ఏమంటారు వచ్చి, లేదంటే నాకు ఇక్కడ కావాలంటారు, లేదంటే సెంటర్ కావాలంటారు. ఓకేనా? డిజైన్ మామూలుగా అందరూ యాక్చువల్ గా సెంటర్ లో నేర్చుకుంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా డిజైన్ వచ్చింది, ఇది ఒక డిజైన్. ఓకేనా? నెక్స్ట్ ఇది ఒక డిజైన్. ఓకేనా? నెక్స్ట్ ఇట్లా ఒక డిజైన్ వస్తుంది, ఇది ఒక డిజైన్. ఓకేనా? లేకపోతే ఇలా ఒక డిజైన్ వస్తుంది. అంటే ఇవన్నీ డిజైన్ లో బ్యాక్ నెక్ లో స్టైల్స్, పాట్ స్టైల్ అని, రౌండ్ నెక్ అని, కట్ వర్క్ అని అట్లా ఉంటాయి కదా. అవును, అవన్నీ నేను మీకు వేసా. అట్లానే ఇది నాకు ఇక్కడ ఏమంటారు, లేదా ఇక్కడ ఏమంటారు అంటే నేను జనరల్ గా చెప్తున్నా. ఒకవేళ ఇక్కడ వేసి వస్తే అంటే నాట్ ఓన్లీ నేను బ్లౌజ్ గురించే కాదు, ఓవరాల్ గా చెప్తున్నా. ఓవరాల్ గా అదేలేండి. ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ అనే పేరు ఇక్కడ ఏమన్నా అనుకోండి, ఎట్లా వేయాలి, ఇక్కడ ఏమన్నా అనుకో ఎట్లా వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కచ్చిపతి తీస్తారు, లేదా క్లాత్ తీసుకొస్తారు, నాకు శ్రీ వెంకటేశ్వర అని ఇక్కడ మొత్తం రావాలని అంటారు, లేదా ఇక్కడ పైన రావాలని అంటారు, లేదా ఇక్కడ కింద రావాలని అంటారు. అంతే కదా. లేదండి నాకు ఎక్కడ వచ్చినా ఎక్కడ ఇస్తానంటే కుదరదు కదా. మనకి ఎక్కడ కావాలో అది కూడా నేర్చుకోవాలి. అంతే, కస్టమర్ కి ఎలా కావాలో మనం అలా చేయగలగాలి, అలా నేర్చుకోవాలి. ఓకే, అది అయిపోయింది కదా. అది ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అని చూసుకునే ఆప్షన్ నెంబర్ 4 లో ఉంటది. నెంబర్ 4 లో అంటే ఎక్కడ పెట్టి మిడ్ పాయింట్ అది ఎక్కడ పెట్టి అది మనం ఎక్కడ సెలెక్ట్ ఎక్కడ చూసుకోవాలంటే ఇక్కడ చూసారా, ఫ్రేమ్ చూసారా, ఈ ఫ్రేమ్ లో చూసుకోవాలి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూసారా, ఇది అది ఎలిఫెంట్. ఇది అది మనం ఆల్రెడీ ఇక్కడ ఎలిఫెంట్ సెలెక్ట్ చేసాం కదా, సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది ఉంది కదా, ఈ ఎలిఫెంట్ ఇది ఇక్కడ ఉంది అంటే ఇక్కడ వస్తుంది ఎగ్జాక్ట్ గా. ఓకేనా? సెంటర్ రావాలంటే మనకి సెంటర్ కావాలనుకో మనం దీన్ని పైకి తీసుకెళ్తామే. ఇప్పుడు మనకి బ్లూ కలర్ లైన్ కనిపిస్తుందా, అది దాని అవుట్ లైనింగ్. ఓకే, మీకు అర్థం కదండి. అవుట్ లైనింగ్ అంటే ఇది అవుట్ ఫిట్ అనమాట. ఓకే, అది మనకి ఇలా చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది సెంటర్ అన్న ఈ పాయింట్ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ చూసారా సెంటర్, ఇది సెంటర్. ఓకేనా? ఫ్రేమ్ యొక్క సెంటర్. ఓకే, ఫ్రేమ్ సెంటర్ ఎలా చేసుకున్నాం మనం? ఫ్రేమ్ సెంటర్ అనేది మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసి ఓకే కొట్టేసాం అనుకోండి, ఆటోమేటిక్ ఫ్రేమ్ సెంటర్కి వెళ్ళిపోయింది. ఫ్రేమ్ సెంటర్ అయిపోయింది. అది కౌంట్ చేసుకుంటుంది నేను ఎక్కడ ఉన్నాను, ఎక్స్ యాక్సిస్ లో ఎక్కడ ఉన్నాను, వై యాక్సిస్ లో ఎక్కడ ఉన్నాను అని సెలెక్ట్ చేసుకొని సెంటర్కి వచ్చేస్తుంది. అదే వస్తుంది. ఆ సెంటర్ మనం పెట్టుకోవాలి. సెంటర్ పాయింట్ ఇలాగే చూసుకోవాలి. మనం మెయిన్ అదే మనకు కావాల్సింది. సెంటర్ పాయింట్ మనకు కావాలి. మన ఫ్రేమ్ బిగించిన తర్వాత సెంటర్ పాయింట్ చూసుకోవాలి. చూసారా, సెంటర్ వచ్చేసింది. ఓకేనా? ఇక్కడ దాని యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ కార్నర్ లో ఉంది, కొంచెం పక్కన ఉంది. ఇప్పుడు సెంటర్ వచ్చింది చూస్తారు కదా, అదే సెంటర్ సెలెక్ట్ చేసుకునే విధానం అదనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇందులో 4th ఆప్షన్ ఏమేమి ఉంటాయంటే మొత్తం ఫ్రేమ్ గురించి ఉంటది. ప్రియాంక నువ్వు ఇట్రా ప్రియాంక, మాకేంటంటే ఇది ఈ డిజైన్ లో మాక్సిమం మనం 5 కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇక్కడ ఇవి ఆ 5 కలర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, మనకి కనిపిస్తాయి. ఓకే, 1 2 3 4 కొన్ని డిజైన్ లో 7 కలర్స్ ఉంటాయి, అప్పుడు ఇక్కడ 6 7 ఉంటది. ఓకేనా? కొన్ని ఒక్కో డిజైన్ అయితే 10 కలర్స్ ఉంటాయి, ఇక్కడ 10 ఉంటాయి, అప్పుడు ఇక్కడ 10 ఉంటాయి. ఓకేనా? చూద్దాం ఒకసారి నేను చెప్పడం కంటే. ఓకే, ఆ 5 ఇవన్నమాట. సో ఇప్పుడు 5 కలర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ డిజైన్ ఉంది. ఇందులో ఈ డిజైన్ కి మనం మాక్సిమం 5 కలర్స్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఆ 5 కలర్స్ అనేది ఆ డిజైన్ లో 5 కలర్స్ ఉన్నాయంటే అది ఏంటంటే ఈ డిజైన్ ని 5 పార్ట్స్ చేశారు అన్నట్టు. ఓకేనా? ఇది దాని యొక్క రన్ ఆర్డర్. ఓకేనా? ఫస్ట్ ఇదొక పాయింట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. సో అట్లా 5 పార్ట్స్ ఉన్నాయి ఈ డిజైన్ లో. ఏ డిజైన్ కి ఆ డిజైన్ సపరేట్ గా ఉంటాయి. 6 ఉంటాయి, 7 ఉంటాయి, 8 ఉంటాయి, 9 ఉంటాయి, 10 ఉంటాయి. ఓకేనా? ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, ఇది ఆ డిజైన్ యొక్క రన్ ఆర్డర్ అనమాట. ఈ 1వ, 2వ, 3వ, 4వ, 5వది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీకు చూపిస్తాను చూడండి. ఈ 5 ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ లోకి రండి. ఇది కదా డిజైన్, ఇది రివ్యూ చేస్తా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లే చేస్తాను. అది ఇప్పుడు ఈ మొత్తం డిజైన్ ఒకేసారి పడదుగా. ఓకేనా? ఏదో ఒక స్టార్టింగ్ పాయింట్ ఉన్నదిగా, అంతే కదా. అది రన్ ఆర్డర్ అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ప్లే చేస్తాను.
అది అట్లా అనమాట, అట్లా స్టార్ట్ అవుతుంది. ఓకేనా, పైనుంచి ఇది ఒక కలర్. ఇది స్పీడ్ పెంచుకోవచ్చు. ఓకేనా, అది ఇంకో కలర్. ఓకే, అయిపోయింది డిజైన్. ఓకేనా, కలర్స్ ఇచ్చాడు. ఇందులో మామూలుగా డిఫాల్ట్ ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. మీకు అర్థమైంది కదండి. ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఫస్ట్ ఒక లైన్ వేసింది, మధ్యలో మళ్ళీ ఇంకో లైన్ వేసింది, మధ్యలో ఎట్లా వచ్చినాయి, తర్వాత ఈ ఫ్లవర్స్ వేసింది. అంటే దాని యొక్క రన్ ఆర్డర్ అన్నమాట. అది ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, స్టార్టింగ్ నుంచి రన్ చేసుకుంటూ వస్తుంది, ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ మధ్యలో ఉన్నవన్నీ ఇవన్నీ అనమాట. ఓకేనా, అది మీకు 3 ఆప్షన్లు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది కదా, 3 కాదు 4 చూపిస్తాను. ఇది ఉంది. ఓకేనా, ఇక్కడ మనం ఇది ఉంది కదా, ఇది ఏంటంటే ఇప్పుడు ప్లస్ మైనస్ ఉంది కదా, ఈ ప్లస్ మైనస్ ఏంటంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అన్నట్టు. ఓకే, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజైన్ స్టార్ట్ చేసామండి మనం, ఇది ఒక లైన్, ఇది ఒక లైన్. ఓకేనా, ఇది ఒక డిజైన్, దీనికి మొత్తం ఒక 500 కుట్లు ఉన్నాయి. ఓకేనా, డిజైన్ రన్ చేసేసాము అనుకోండి, మధ్యలోకి వచ్చాము, దారం తెగిపోయింది. ఓకేనా, బట్ దారం తెగిపోయినా కానీ ఏంటంటే ఎక్కడ తెగిపోయిందో అక్కడ ఆగిపోదు. ఓకేనా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక 10-20 కుట్లు పడితే కానీ ఈ 10 నుంచి తెగిపోయిన దగ్గర నుంచి ఈ 20 కుట్లు మధ్యలో అది దానికి అర్థమవుతుంది. ఓకేనా, అంటే దారం తెగిపోయింది, మిషన్ ఆపేయాలి, ఇది మొత్తం దానికి అర్థం అవడం కోసం ఈ 20 కుట్లు పడతాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 20 కాదులే చెప్తున్నా మామూలుగా. ఓకేనా, అప్పుడు మనకి 20 కుట్లు మిస్ అయినట్టే. ఓకేనా, ఇక్కడ తెగిపోయింది, బట్ కుట్టుకుంటూ వచ్చి అది మీకు రన్ చేసినప్పుడు తెగిపోతే మీకు అర్థమైంది. ఓకేనా, నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నా. ఓకేనా, అప్పుడు 20 కుట్లు వస్తాయి కాబట్టి ఆ 20 కుట్లు దాటేసి వచ్చి ఆగిపోయింది, మనకి 20 కుట్లు మిస్ అయినాయి. సో డిజైన్ లో మనకి ఇవి కనిపించవు. అప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ దారం ఎక్కించుకుంటాం, మళ్ళీ ఇక్కడ నుంచి రన్ చేస్తే ఎక్కడ నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోయింది, స్పేస్ గానే ఉండిద్ది. అప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం వెనక్కి వస్తాము, అప్పుడు వెనక్కి ఉపయోగపడుద్ది. ఓకేనా, వెనకంటే ఎట్లా, ఇది మైనస్ చేసుకో, మైనస్ చేయాలి. అది చెప్తా మామూలుగా, మీకు మామూలుగా తీరి చెప్తున్నా, ప్రాక్టికల్ మీకు చూపిస్తా. ఓకే, ఓకేనా, నెక్స్ట్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ముందుకు వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్తాము, బట్ కొన్నిసార్లు ఏంటంటే మళ్ళీ ముందుకు రావాల్సి వస్తుంది. అప్పుడు మనం ప్లస్ బటన్ నొక్కోవాలి. అది ఎట్లా ఉంటాయి, ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి మీకు చూపిస్తే. ఇప్పుడు ఏముంది కదా, ఇప్పుడు ఇక్కడ 100 ఉంది, 100 మైనస్ ఉంది, 100 ప్లస్ ఉంది. దీని అర్థం ఏంటంటే ఒక 100 కుట్లు వెనక్కి వస్తాయి అన్నట్టు, మైనస్ నొక్కితే. ఓకేనా, హలో, చూస్తున్నారు కదా, మనకి ఫ్రంట్ కి బ్యాక్ కి ఆప్షన్స్ అనమాట ఇవి. ఇక్కడ చూడండి 100 ఉంది, మైనస్ ఉంది, ప్లస్ ఉంది. ఈ 100 మైనస్ 100 ప్లస్ అంటే 100 మైనస్ అంటే 100 స్టిచెస్ వెనక్కి వస్తుంది అని అర్థం, ప్లస్ అంటే 100 కుట్లు ముందుకు వెళ్తే అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఉంది కదా, ఇక్కడ చూడండి ఇది డిజైన్ మనకి రన్ ఆర్డర్ వస్తుంది చూడండి. ఓకేనా, కనిపిస్తుందా? ఇక్కడ చూడండి మీకు, సారీ ఇక్కడ చూడండి మీకు నంబర్స్, థ్రెడ్స్, కలర్స్ కూడా మారుతాయి, అది కూడా గమనించండి, అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇక్కడ నంబర్స్ రన్ ఆర్డర్. ఓకేనా, ఇవి చెప్పాం కదా. ఇక్కడ స్టార్టింగ్ లో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాము. బ్యాక్ వెళ్ళిపోవాలంటే ఇక్కడ ఇది ఎండ్ ఉంది కదా, ఎండ్కి వెళ్ళిపోతే స్టార్టింగ్ పాయింట్ వెళ్ళిపోయింది. ఓకేనా, ఓకే, ఇక్కడికి వచ్చేసింది 0 అంటే స్టార్టింగ్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ 1/5 ఉంది, అంటే ఫస్ట్ 5లో 1 అన్నట్టు. ఓకేనా, మీకు ఐడియా ఉందా, మీకు తెలుసు కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ అక్కడ వరకు కలర్. ఓకేనా, నెక్స్ట్ ఇది కలర్ వస్తుంది 2/5 అంటే 5లో సెకండ్ పార్ట్ అన్నట్టు. ఓకేనా, అదంతా ఒకటే కలర్ అనమాట. రెండో పార్ట్, ఇదంతా రెండో పార్ట్. ఫస్ట్ పార్ట్ ఏంటంటే జస్ట్ షేప్ లైన్ వేసుకుంటే వెళ్ళింది, నెక్స్ట్ దాని మీద కుట్టుకుంటూ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీకు కలర్స్ ఏ పార్ట్ కి ఏ కలర్ ఇవ్వాలి అన్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ 3/5 ఆ రెండింటికి మధ్యలో వచ్చేది బ్లూ కలర్, థర్డ్ పార్ట్ డిజైన్ లో థర్డ్ పార్ట్. ఓకేనా, అది బ్లూ కలర్ ఉంది, మనం అక్కడ ఏ కలర్ ఇచ్చుకుంటే ఆ కలర్ వస్తుంది.
ఓకేనా. ఇది ఇది మీరు అబ్జర్వ్ చేయండి. దీన్ని బేస్ చేసుకునే 3 ఆప్షన్లు మనం నేర్చుకోవాలి కొంచెం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఆ పక్కది 4th పార్ట్. ఆ ఫ్లవర్స్ అనేవి 4th పార్ట్ అన్నమాట. వాడు ఈ మధ్యలో దానికి ఈ వీటికి ఒకటే కలర్ ఇచ్చేసాడు, అందుకే మనకు కలర్ మారలేదు. మనం మార్చుకోవచ్చు. ఓకేనా. 5 కలర్స్ ఏవైనా ఇచ్చుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. ఇక ఇందులో మనకి ఏం చూపిస్తుంది అంటే ఈ డిజైన్ అంటే మనం సెలెక్ట్ చేసిన డిజైన్ అది ఇది కావచ్చు, రేపు ఇంకోటి కావచ్చు. ఏదైతే డిజైన్ ఇందులో ఉందో ఆ డిజైన్ మొత్తం ఎన్ని కుట్లు ఉన్నాయో మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా. ఇవి ఏంటంటే ప్రజెంట్ అయిపోయిన కుట్టు, కంప్లీటెడ్ స్టిచెస్, ఇవి టోటల్ స్టిచెస్. ఓకేనా. నెక్స్ట్ ఇది చూసారా, ఇది రిమైనింగ్ టైం, ఆ డిజైన్ కంప్లీట్ అయ్యడానికి ఇంకెంత టైం ఉంది అనేది అక్కడ చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఈ XY ఏంటంటే అది దీని యొక్క ప్లేస్మెంట్స్. దానికి X యాక్సిస్ ఉంది, Y యాక్సిస్ ఉంది. ఓకేనా. ఈ X యాక్సిస్ Y యాక్సిస్ బేస్ చేసుకొని మనకి డిజైన్ అనేది రన్ అవుతూ ఉంటది. అది మనకు అవసరం లేదు. మనకి ఇందులో చూడాల్సింది ఏంటంటే స్టిచెస్ ఎన్ని ఉన్నాయి, రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, ప్రజెంట్ కంప్లీట్ అవడానికి రిమైనింగ్ ఇంకెంత టైం పడుతుంది. దానికి మళ్ళీ గ్రీన్ అవుట్ లైన్ వేస్తుంది, అది 5th లైన్, 5th పార్ట్. ఓకేనా. సో అంటే ఈ డిజైన్ లో ఫస్ట్ దీంట్లో ఏమున్నాయంటే 2 కలర్స్ ఉన్నాయి. చూడండి, నేను ఇక్కడ రాస్తాను. ఫస్ట్ ది గ్రీన్ కదా, గ్రీన్. ఓకే. రెండోది కూడా గ్రీనే, అంతే కదా. రెండోది ఈ లైన్, మూడోది ఈ పక్క లైన్, రెండో లైన్. సో మూడోది గ్రీనే. ఓకేనా. నాలుగోది బ్లూ. ఓకేనా. ఐదోది బ్లూ, నాలుగోది సారీ ఐదోది గ్రీన్. అవును, మూడోది బ్లూ, నాలుగోది బ్లూ, ఐదోది గ్రీన్. ఓకేనా. 2 కలర్సే ఉన్నాయి. అవి అవునా కదా మనం చూద్దాం. ఓకేనా. మూడులోనే కలర్స్ ఇచ్చుకునేది మనం. 3 కదా. చూడు, 3లో ఇవి ఉన్నాయి కదా, 5 పార్ట్స్ ఉన్నాయి కదా, 2 కలర్స్ ఉంది. ఓకేనా. ఓకే, ఇది వెరిఫై అయిందిగా. అట్లా అనమాట. ఇప్పుడు ఒకటో ఆప్షన్, 12. ఈ 12 అనేది ఇక్కడ ఉంది చూసారా, బ్లూ కలర్ ఉందా, గ్రీన్ కలర్ ఉంది కదా, లైట్ గ్రీన్. ఓకే. ఈ గ్రీన్ కలర్ మనకి ఇక్కడ రాదు. ఓకేనా. ఇది కొంచెం అర్థం చేసుకోండి. ఇది వస్తే మీకు 100% ఇంక వచ్చేసినట్టే. చాలా మందికి ఇది అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు మీకు చెప్తాను. మీకు అర్థమైతే, ఎందుకు అర్థం కాదో మీకు అర్థమైతే. ఓకేనా. ఇప్పుడు 12 కదా, ఈ 12 అనేది గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలర్ మనకి ఇక్కడ రాదు. ఈ 12 అనేది ఏంటంటే మనకు అక్కడ కలర్, అక్కడ మనం ఏం పెట్టుకున్నామో అది దీని మీద అది. ఓకే, అర్థం కదా. ఇదే అర్థం కదా చాలా మందికి. ఇదే అనుకుంటారు. ఇక్కడ గ్రీన్ కదా, ఇక్కడ గ్రీన్ రాదు అనుకుంటారు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది కాదు. ఇవేంటంటే డిఫాల్ట్ కలర్స్. ఓకే. ఏదో కలర్ ఇవ్వాలి. 12 నెంబర్ లో ఏది సెట్ చేసుకుంటామో ఆ కలర్ దీని మీద. అది అక్కడ ఏది ఇస్తే అది వస్తుంది, వైట్ ఇస్తే వైట్ వస్తుంది. ఇక్కడది కాదు మనకు వచ్చేది, అక్కడది రావాలి, అక్కడ చూసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు అక్కడ మనకి ఏముంది, అక్కడ కూడా సేమ్ కలర్ ఉంది, గ్రీన్, అదే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సేమ్ సెకండ్ ఆప్షన్ కూడా అదే వస్తుంది. థర్డ్ ఆప్షన్ ఏమొస్తుంది, 9 వస్తుంది. 9 లో ఏముంది, అది వస్తుంది. 9 మనం పెట్టలేదు, అది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు కలర్స్ అనే కదా, ఈ మార్చి చూద్దాము, ఈ మార్చి చూద్దాము. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ లో 1 ఇస్తా. చూడు, మొత్తం ఫస్ట్ ఆప్షన్ ఎక్కడైతే ఉందో ఆ పార్ట్ మొత్తం రెడ్ కలర్ మారిపోయింది. ఓకే, మారిపోయిందా లేదా ఇక్కడ. సో ఇది రాదు మనకి, ఈ కలర్ రాదు. అక్కడ ఏ కలర్ ఉందో ఆ కలర్ వస్తుంది. ఎల్లో కదా, ఎల్లో వస్తుంది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏమిద్దాం, సెకండ్ ఇద్దాం. సెకండ్ ఆప్షన్ ఈ డిజైన్ లో ఏ పార్ట్ ఉందో ఆ పార్ట్ ఈ కలర్ కి మారిపోయింది. మీకు అర్థమవుతుంది కదా. ఇదే మీకు అర్థం కావాల్సింది. డిజైన్ మారిపోయిందా లేదా. సో ఇది కలర్ మనకు వచ్చింది ఇక్కడ కలర్. అక్కడ ఏముంది, అక్కడ కూడా గ్రీన్, అదే వస్తుంది. ఓకేనా. సరే, మారుద్దాము. సెకండ్ లో 6 పెడదాం. ఓకేనా. 6 ఏముంది, అక్కడ బ్లూ ఉంది, అది వస్తుంది ఇక్కడికి. అర్థమైంది కదా. నెక్స్ట్ థర్డ్ లో 4th ఏముంది, అది ఇద్దాం. 4th. ఓకేనా. ఫోర్త్ ప్లేస్ లో ఏముంది, 8 ఇద్దాం. 8 లేదంటే అది వస్తుంది. లాస్ట్ ఏముంది, జరీ ఉంది, 5 నెంబర్ ఇద్దాం.
ఓకేనా. ఓకే, ఇది ఇట్లా అనమాట. 6 ఉన్న ఆ డిజైన్ లో 6 వస్తాయి, మనం 7 ఉంటే 7 వస్తాయి, 8 ఉంటే 8 వస్తాయి, 10 ఉంటే 10 వస్తాయి. లేదు మీకు డిజైన్ మొత్తం ఒకే కలర్ రావాలి, ఏ కలర్ అందులో ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్ కలర్ రావాలనుకో ఫస్ట్ 1లోకి వచ్చేస్తారు, మొత్తం 2 2 2 2 2 ఇచ్చుకుంటారు. ఓకేనా, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ మీకు 2 కలర్స్ రావాలి, అటు ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి, అప్పుడు 2 కదా 3 2 3 2 3 2 సారీ 3. ఓకేనా, అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. ఓకేనా, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ కలర్స్ కూడా అర్థమైపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ అసలు మామూలుగా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిజైన్ మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఇది ఆల్రెడీ ప్రీవియస్ డిజైన్, అంత ముందు వేసిన డిజైన్ అనుకోండి, ప్రీవియస్ డిజైన్ ఇది. ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే మనం అన్లాక్ చేసేయాలి. ఇక్కడ ఇది ఏంటంటే లాక్ లో ఉన్నట్టు అర్థం. ఈ డిజైన్ ఆల్రెడీ ఇప్పుడు రన్నింగ్ లో ఉంది. 4th ఆప్షన్ లో ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుని చూసుకోవాలి కరెక్ట్ గా ఉంది. ఓకేనా, ఇది రన్నింగ్ లో ఉంది, ఇప్పుడు దీంట్లో స్పీడ్ అయింది, రన్నింగ్ లో ఉంది ఇది. ఓకేనా, దీన్ని అన్లాక్ చేసుకోవాలి అంటే అన్సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు లేదు. ఓకేనా, ఇప్పుడు రన్ అవ్వదు, మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాము, ఓకేనా, అదే ఇక్కడ మనకు అవుట్పుట్ వస్తుంది. ప్రీవియస్ లో మీకు అన్లాక్ చేయకముందు ఇది వచ్చింది, ఇది ఉంది, దీని ప్రకారం రన్ అవుతుంది. అర్థమే కదా. ఇప్పుడు మనం అన్లాక్ చేసాము అంటే అది తీసేసాము, నాకు వద్దని చెప్పేసి దాన్ని తీసేసాము. నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాము, అప్పుడు ఏంటి 3లో ఏదైతే ప్రెసెంట్ ఉందో అది 4లోకి వచ్చి రన్నింగ్ ఆర్డర్ లోకి వస్తుంది అనమాట. ఓకేనా, మొత్తం ఇది ఇప్పుడు నేను ఒకసారి స్టార్ట్ చేస్తాను. ఓకేనా, ఇది అన్నయ్య బాబు నుంచి తెచ్చారు. ఇది బాబు నుంచి పెట్టుకోవడం మీకు వచ్చుగా, మామూలు కుట్టు మిషన్ ఎలా పెడతాం అలాగే. ఇది ఓపెన్ చేస్తాం, ఇలా పెట్టుకుంటాము. ఆపోజిట్ లో పెట్టుకుంటాము, ఇందులోకి వేసుకుంటాము. ఓకేనా, ఇందులో హోల్ లోకి రాకుంటాము, దీనికి ఇలా టర్న్ చేస్తాం. ఓకే, చుట్టేస్తాము. చుట్టేసి ఇక్కడ ఉంటుంది, అందులో పెట్టేసేయాలి. టప్మన్ సౌండ్ రావాలి. ఓకేనా, అప్పుడే లాక్ అయినట్టు. ఓకే, మిషన్ కి పెట్టినట్టే. ఓకే, ఇది సెంటర్ బటన్ నొక్కండి. అందుకనే నేను ఇవి లాక్ చేసుకోమని చెప్పేది. మనం ఆల్ డిజైన్ లో అయితే ముందు బ్యాక్ కి ఒక మైనస్ కొట్టుకొని బ్యాక్ వెనక్కి వచ్చి ఒక 100 అదే ఇది కదా, ఇది నొక్కు. ఇది ఏంటంటే ఓవరాల్ ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ స్పీడ్ అది. ఓకే, ఇప్పుడు మైనస్ అనుకోండి. చూసారు కదండి, ఈ వీడియోలో మొత్తం ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో, డెమో ఎలా ఇస్తున్నారో ప్రతిదీ కూడా మీరే చూసారు. నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో చాలా లెంతీగా ఉండడం వల్ల నేను పూర్తిగా అప్లోడ్ చేయలేదు, మొత్తము కొన్ని నేను కట్ చేసేసాను. ఎందుకంటే ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది. అందులో కొన్ని ఏమేమి మనం మిస్ చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ బ్లౌజ్ కొంచెం డైమెన్షన్స్ మెజర్మెంట్స్ వేరుగా ఉంటాయి, కొంచెం పెద్దగా ఉంటాయి. అలాంటప్పుడు డిజైన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలా పెంచుకోవాలి అనేది అందులో కట్ చేయడం జరిగింది. ఆ వీడియోలు పెట్టలేదు, ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది వీడియో, అందుకని పెట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది కదనుకోండి, బ్యాక్ నెక్ చూస్తున్నారు కదా, ఈ బ్యాక్ నెక్ కొంతమందికి ఏంటంటే
ఎక్కువ ఉంటుంది. దాన్ని ఎలా పెంచుకోవాలి, కొంచెం తక్కువ మందికి చిన్న వాళ్ళకి దీన్ని మెజర్మెంట్స్ తక్కువ చేయాలి, అలాంటప్పుడు దాన్ని ఎలా తక్కువ చేయాలి అనేది మీకు మన వీడియోలో చూపించలేదు. ఇప్పటికే ఎంత ఎక్కువైంది. ప్లస్ హ్యాండ్స్ ఉంటాయి కదండి, సేమ్ హ్యాండ్స్ కూడా అంతే. హ్యాండ్స్ పెద్ద వాళ్ళకి కొంచెం వీటిని సైజ్ పెంచాల్సి వస్తుంది. అది ఎలా పెంచాలి, సైజ్ తక్కువ మెజర్మెంట్స్ తక్కువ ఉన్న వాళ్ళకి మెజర్మెంట్స్ తగ్గించాలి, అది ఎలా తగ్గించాలి అనేవి మనకి వీడియో చెప్పలేదు. అది కూడా నేను వాళ్ళకి కస్టమర్కి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే మన దగ్గర మిషన్ తీసుకున్న కస్టమర్కి డెమో ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను చెప్పాలనుకునే ఉద్దేశం అది. సో అట్లాంటి మన గుంటూరు చూస్తున్నా కదా, మన గుంటూరు బ్రాంచ్ ఇది. మీరు ఎవరైనా ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఒకసారి మన గుంటూరు బ్రాంచ్ని విజిట్ చేయండి. నంబర్ ఆఫ్ మోడల్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి బటర్ఫ్లై మోడల్ సింగిల్ హెడ్, ఇది వచ్చేసి మనకి ఫీచర్ మోడల్, సింగిల్ హెడ్ లోని ఫీచర్ మోడల్ విత్ మనకి మగ్గం డివైస్ కూడా ఉంది. చూస్తున్నారు ఈ డిజైన్ వచ్చేసి మనం ఈ మిషన్ రన్ చేసిన డిజైన్. ఇంకా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, మగ్గం వర్క్ చేసిన డిజైన్స్, అవి కూడా మనకి వీడియోలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. ప్లస్ అది వచ్చేసి క్లాసిక్ మోడల్, దాని మీద అదొక మోడల్ సింగిల్ హెడ్ లో, ప్లస్ సింగిల్ హెడ్ లోనే ఇదొక మోడల్. చూస్తున్నారు కదా, డబుల్ హెడ్ కూడా కావాల్సిన వాళ్ళకి మన దగ్గర చూపించడానికి డెమో డబుల్ హెడ్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా, ఇదే డబుల్ హెడ్. మీకు ఎవరికైనా ఎంబ్రాయిడరీ మిషన్స్ త్రిబుల్ కంపెనీకి సంబంధించినవి కావాలనుకున్న వాళ్ళు మన బ్రాంచ్ కి విజిట్ చేయండి. మన అడ్రస్ వచ్చేసి గుంటూరు అరండల్పేట లైన్ నెంబర్ 6. దాంతో పాటుగానే పైన కనిపిస్తున్న నంబర్ కి కూడా కాల్ చేయొచ్చు. ఇక్కడ నాట్ ఓన్లీ ఎంబ్రాయిడరీ మిషన్స్ అండి, ఎంబ్రాయిడరీ మిషన్ కి కావాల్సిన మెటీరియల్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. మీకు కావాలన్నా సరే నేను కొరియర్ చేస్తాను. మెటీరియల్ కూడా కాదు, ప్లస్ త్రిబుల్ వాళ్ళ సీవింగ్ మిషన్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. దాని గురించి కూడా ఒక వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. అది కూడా మన బ్రాంచ్ లో ఇక్కడ అవైలబుల్ గా ఉంది, చూడొచ్చు వచ్చి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ చేయొచ్చు, మీ కామెంట్స్ నేను రిప్లై ఇస్తాను. ఇట్లాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.